జర్నలిస్టుల్ని కొట్టారు, తెలుగుదేశంలోని ఒక వర్గాన్ని కొట్టారు, తలకాయలు పగలగొట్టారు, ప్రాణాంతకమైన పరిస్థితులు సృష్టించారు. దీంతో సొంత పార్టీ కార్యకర్తల మీద చంద్రబాబు ఆగ్రహించారు. సీరియస్ చర్యలు తీసుకోమన్నారు. దాంతో 12 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే అరెస్ట్ చేశారు. ఇది నిన్నటి వార్త ఈనాడు జ్యోతి. బట్ ఆ పైన వెంటనే 24 గంటలు తిరక్కముందే జాగ్రత్తగా ప్రాసిక్యూషన్‌తో మేనేజ్ చేసి వాళ్ళకి బెయిల్ ఇప్పిచ్చేశారు. ఇది నేటి సాక్షి వార్త. బాబు గారు అద్భుతం చేశారని ఈనాడు జ్యోతి రాస్తే, ఆ అద్భుతంలోని అసలు నిజం సాక్షి రాసుకొచ్చింది ఇప్పుడు. ఓ హోటల్‌లో టీడీపీ పొంగనూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగిన సందర్భంగా సమావేశంలో టీడీపీ వర్గాలు ఘర్షణ పడ్డం. ఈ ఘటన మీద టీడీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకుడు ఉయ్యాల రమణ, నాగార్జున మీద తిరుచానూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం. బుధవారం వాళ్ళని అదుపులో తీసుకుని గురువారం సాయంత్రం తిరుపతి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచడం. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యాయమూర్తి హత్యాయత్న నేరానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు పోలీసులు పొందుపరచకపోవడంతో నిందితులిద్దరికి బెయిల్ ఇచ్చేశారు. ఇద్దరు జామీందారులు 10,000 పూచికత్తు మీద విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత పోలీసులు తమ వద్ద హత్యా ప్రయత్నానికి సంబంధించిన ఫోటోలు, ఆధారాలు ఉన్నాయి, వాటిని కోర్టులో దాఖలు చేస్తామని న్యాయమూర్తి చెప్పారు. ఇది ముందే చూపించాల్సింది, కావాలని తెలివిగానే చేసుకొచ్చినటువంటి ఎత్తుగడ.